వచ్చిన కష్టాలని మెట్లుగా చేసుకుంటూ దాని నుంచి ఒక్కొక్క జీవిత పాఠం నేర్చుకుంటూ ముందుకెళ్ళటమే లైఫ్ అంటే. ఇప్పుడు మనకి ఏదైనా ఒక కష్టం వచ్చేసింది అనుకోండి, సపోజ్ మనకు తెలియదు వచ్చేసింది, మనం ఏం చేయాలంటే ఈ కష్టం నాకు ఏదో ఒక మెలకువ జీవితంలో నేర్పించడానికి వచ్చింది అని చెప్పేసి సంతోషపడాలే కానీ దాన్ని తలుచుకుంటూ అక్కడే ఆగిపోకూడదు అనమాట. లైఫ్ మొత్తం స్తంభించిపోతూ ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, కష్టాలు లేని మనుషులు ఉండరండి. ఇప్పుడు మనం ఒక దారిలో వెళ్తూ ఉంటాం, రోడ్డు మీద, రోడ్డు ఒకటే సమానంగా ఉందనుకోండి, స్పీడ్ బ్రేకర్స్ లేకుండా, మలుపులు లేకుండా అలాగే వెళ్ళిపోతూ ఉందనుకోండి, సిగ్నల్స్ లేవు, ఏమీ లేవు అనమాట, ఖచ్చితంగా యాక్సిడెంట్లు అవుతాయా అవ్వవా? మరి లైఫ్ కూడా అంతేనండి. ఏ విధమైన స్పీడ్ బ్రేకర్స్ లేకుండా లైఫ్ అలా వెళ్ళిపోతూ ఉందనుకోండి, మనకి చాలా బోర్ అనిపించేస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా ఎప్పుడు మనకి చలికాలమే ఉందనుకోండి, మంచు పడుతూ ఉంటే చిరాకేస్తుందా ఏదా, ఏంట్రా బాబు ఈ మంచు, ఎక్కడికి వెళ్ళటానికి లేకుండా అసలు ఏంటిది అసలు అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటాం. అంతేకాదండి, ఎప్పుడు చలికాలమే ఉంది అని అనుకోండి, ఏసీలు కూడా మనకి డిమాండ్ తగ్గిపోతుంది అనమాట. ఎండాకాలం కూడా వస్తుంది చలికాలం తర్వాత, ఆ తర్వాత వర్షాకాలం వస్తుంది. ఇట్లా కాలాలు మారినప్పుడే మన మనిషి మనుగడ యొక్క విలువ అనేది తెలుసుకొని బ్రతుకుతూ ఉంటాం. ఎప్పుడు ఒకే కాలం ఉంటే మనకి బోర్ కొడుతుంది. ఎప్పుడు రాత్రే ఉండదు, రాత్రే మనకి ఎనీ టైం ఉందనుకోండి చిరాకు చిరాకు లెగుస్తుంది అనమాట. అదే విధంగా ఎప్పుడు పగలుంటే కూడా మనకి చిరాకు కలిగిస్తుంది. అందుకని భగవంతుడు మనిషికి బోరు కొట్టకుండా ఏమేం చేయాలో ఫస్టే ప్లాన్ వేసి చేసేసాడండి. అలాగే జీవితంలో కూడా ఎప్పుడు సుఖమే ఉంటే ఖచ్చితంగా బోర్ కొడుతుంది. అదే విధంగా కష్టాలే ఉన్నాయనుకోండి, ఏంట్రా బాబు ఈ తొక్కలో జీవితం అనిపించి మనకి చిరాకు లభిస్తుంది. అందుకనే కష్టం వెనక సుఖం, సుఖం వెనక కష్టం, కష్టం వెనక వచ్చే సుఖం చాలా తీపిగా ఉంటుందండి. దాని విలువ కూడా రెట్టింపు అవుతుంది అనమాట. మనం సంతోషంగా దాన్ని అనుభవించగలుగుతూ ఉంటాం. ఎందుకంటే అప్పటి వరకు మనం కష్టాన్ని చూసాం కాబట్టి విలువ, సుఖం యొక్క విలువ రెట్టింపుగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడు మనకి సుఖమే ఉంది అనుకోండి, మనకి దాని యొక్క విలువ తెలియదు. కాబట్టి భగవంతుడు లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడండి. ఆయన ఏ ప్లాన్ వేసినా సరే పక్కాగా ఉంటదన్నమాట. మనుషులు మానవ మాత్రులు మనకే ఇంత తెలివి ఉన్నప్పుడు మరి భగవంతుడు ఆయనకి ఎంత ఉండాలి? అందుకనే ఖచ్చితంగా మనిషికి బోర్ కొట్టకుండా లైఫ్ ని ఇచ్చాడు, అందులో కష్ట సుఖాలు ఇచ్చాడు, మన ట్రావెలింగ్ లో ఒడిదుడుకులు ఇచ్చాడు, వాటిని దాటుకుని వెళ్తేనే గమ్యాన్ని చేరగలిగే అవకాశాన్ని కూడా ఇచ్చాడనమాట. మనకి అన్ని కష్టాలు ఇవ్వలేదు కదా, దాని వెనక సుఖం కూడా ఇచ్చాడు. కాబట్టి రాత్రి తర్వాత పగలు రావటం ఎంత సహజమో, కష్టం తర్వాత సుఖం రావటం అంతే సహజం.